నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. రామాయణం పైన రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, రావణాసురుడు వీళ్లపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాష్ రాజ్ పళ్ళు రాలగొట్టాలి అన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యల అంశంలో ప్రకాష్ రాజ్కి మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళు, ప్రకాష్ రాజ్కి మద్దతుగా ప్రశ్నిస్తున్న వాళ్ళ పళ్ళు కూడా రాలగొట్టాలి అన్న డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కేరళలో జరిగిన ఒక కాంక్లేవ్లో ప్రకాష్ రాజ్ రామాయణం పైన ఏ విధంగా మాట్లాడాడో చాలామంది చూసే ఉంటారు. ఈ అంశం పైన పాకీ ప్రకాష్ రాజ్ అని నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో వైరల్ కూడా కావడం జరిగింది. దానిలో రాముడు నార్త్ ఇండియాకు చెందిన వ్యక్తి, రావణాసురుడు దక్షిణాదికి చెందిన వ్యక్తి. రావణాసురుడి తోటలో రాములు వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు పండ్లు దొంగతనం చేస్తూ ఉంటే రావణాసురుడు శూర్పణఖ వచ్చి వాళ్ళని అడ్డుకున్నారు. శూర్పణఖ $2,000 విత్ GST ఫైన్ వేసింది. వాళ్ళు మా దగ్గర అంత లేవు అని రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు అంటే రావణాసురుడు దయతలిచి శూర్పణఖకి చెప్పాడట, అంత కాదులే కొంచెం చూసి వేయి ఫైన్ అని చెప్పేసి అని శూర్పణఖకి. అలాగే లక్ష్మణుని పట్టుకుని హే లక్కీ అన్నారట రాముల వారు. అసలు రామాయణ యుద్ధం జరగడానికి కారణం రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించడం కాదట, రావణాసురుడి పొలంలో పండ్లు దొంగతనం చేయడం వల్ల రాముల వారు యుద్ధం జరిగిందట. ఇది రామాయణానికి సంబంధించి రామాయణంలోని రాముల వారి గురించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు. ఎవరో ఎక్కడో మాట్లాడారని ఆ వ్యాఖ్యలు తీసుకొచ్చి కాంక్లేవ్లో మాట్లాడారు. ఈ మాటలపైన దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహవేశాలు పెళ్ళుబికాయి. చాలా పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రాజ్ పైన కేసులు నమోదు చేశారు. 295A కింద సమాజంలో విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారని కూడా కేసులు నమోదు చేశారు. ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలి అన్న డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. మరి అరెస్ట్ దాకా వెళతారా లేదో తెలియదు. మరి అంటే పవన్ కళ్యాణ్ గారి పైన, వాళ్ళ వ్యక్తిగత జీవితం పైన ఒక స్టాండప్ కమెడియన్ వ్యాఖ్యలు చేశారు, అరెస్ట్ చేశారు. శ్రీహరినే జగన్మోహన్ రెడ్డి గారి PRO చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత పోస్టులు పెట్టాడు, అరెస్ట్ కూడా చేశారు. కానీ మనం పూజించే, ఆరాధించే రామాయణం పైన, రాముల వారు, సీతమ్మ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్ ఇంకా ధైర్యంగా బయట తిరిగేస్తూ ఉన్నాడు. మహిళా రిజర్వేషన్ బిల్లు పైన కూడా పోస్టులు పెడతా ఉన్నారు. దానిలో కూడా కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడతా ఉన్నారు. సో రాజకీయం ఓకే, రాజకీయంగా ఏవైనా ట్వీట్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా విమర్శించవచ్చు, మన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయొచ్చు. కానీ మనం ఆరాధించే, ఈ దేశం ఆరాధించే రాముల వారి పైన, రామాయణానికి ఇలాంటి కట్టుకథలు అల్లొచ్చా, ఇలా వక్రీకరించవచ్చా చెప్పండి? ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళందరినీ కూడా? నేను దాని గురించి మాట్లాడితే ఎవరో అంటే ప్రకాష్ రాజ్కి మద్దతుగా వచ్చేసారు. అంటే హింసించే 23వ రాజు పులికేసి అని ఒక సినిమా చూసే ఉంటారు, పులికేసి క్యారెక్టర్ ఉంటుంది. అలాగే ప్రశ్నించే 24వ పులికేసి ఒకడున్నాడు ఆంధ్రప్రదేశ్లో, బూచోడు అని ముద్దు పేరు కూడా పెట్టాను నేను, పిల్లల్ని ఎత్తుకుపోయే బూచోడు అని చెప్పేసి. ఏదో వీడియో చేశాడు, 40 నిమిషాల వీడియో, మా చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఫోటో, నా ఫోటో కూడా పెట్టేసి. నేను చాలాసార్లు చెప్పా, నేను చాలా బాగుంటాను, నీకన్నా అందంగా ఉంటాను, చాలా గ్లామర్గా ఉంటాను, ఫోటోలు దొరకకపోతే నన్ను అడుగు, మంచి మంచి ఫోటోలు పంపిస్తాను, ఎందుకు అనవసరంగా కష్టపడి అక్కడ ఫోటోలు తీసుకుని అందవిహీనంగా వాటిని మార్చేసుకుని ఏదో పెట్టేసుకుంటున్నామని కూడా చెప్పా. పిల్లోడు పాపం ఇలా ఎప్పటికైనా సరే నేను కాంటాక్ట్ చేస్తే మంచి ఫోటోలు పంపిస్తా. లేదు నా ఇన్స్టా, ఫేస్బుక్లో కూడా మంచి మంచి స్టిల్స్ ఉన్నాయి ఫోటోలు. టీ5 శివ అని ఉంటుంది, వెళ్ళి ఎత్తుక్కో, శివ జర్నలిస్ట్ ఉంటుంది, ఒకసారి వెతుక్కుని మంచి ఫోటోలు వాడరా బాబు, వాడు పర్వాలేదు చెయ్యి. కానీ ప్రకాష్ రాజు పైన నేను మాట్లాడితే నీకొచ్చిన నొప్పి ఏంటి? ప్రకాష్ రాజు మీరు ఇంటర్వ్యూలు చేసి, నేను ఆ వీడియో చూడలేదు, ఎందుకంటే దాంట్లో బూతులు తప్ప ఏమీ ఉండదు, ఇన్ఫర్మేషన్ తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు గజరాజు పోతూ ఉంటే కుక్కలు చాలా మరుగుతూ ఉంటాయి. నేను గజరాజు లాంటోడిని, నువ్వు ఆ వెంటబడి మొరిగే అరిచే కుక్క లాంటోడివి, ప్యాలెస్లు వేసే బిస్కెట్లు తినే కుక్కవి నువ్వు. కష్టపడి నెల జీతం ఏదైతే వస్తుందో దానిలో మాత్రమే బతికే పేద జర్నలిస్టుని నేను. నీకు నాకు చాలా తేడా ఉంది. సో అందుకని నాకు ఎక్కువ పొగరు ఎక్కువ, నిజాయితీ ఎక్కువ. బూతులు మాట్లాడితే నిజమైపోతుంది అనుకుంటే ఎలాగా? ప్రకాష్ రాజ్ చేసింది తప్పు కదా? ప్రకాష్ రాజ్ మాట్లాడింది తప్పు కదా? ప్రకాష్ రాజుని సమర్థిస్తారా?
సమర్థిస్తారా? ఇక్కడ నువ్వు నిజంగా మగాడివైతే, నువ్వు నిజంగా ఛానల్ నడుపుతూ ఉంటే ఒకే ఒక్క ఛాలెంజ్. మీరు నాస్తికులని చెప్పుకుంటా ఉన్నారు కదా, ప్రకాష్ రాజు ఈ పులకేసి ప్రశ్న, మేము నాస్తికులు అని చెప్పుకుంటా ఉన్నారు. నాస్తికుడు అంటే ఏంటి? ఏ మతాన్ని ఆచరించడు, ఏ దేవుణ్ణి కూడా ఆరాధించడు, పూజించడు, అంతే కదా. వీళ్ళ దృష్టిలో అందరూ సమానమే. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా వీళ్ళు పూజించే దేవులు మహమ్మద్ ప్రవక్త, జీసస్ క్రైస్టు, రాముడు, కృష్ణుడు, మహాశివుడు, వీళ్ళని వీళ్ళు పూజించరు. సరే నువ్వు నాస్తికుడివి, ఓకే, వదిలేసేయి. నువ్వు నాస్తికుడైనంత మాత్రాన వేరే మత విశ్వాసాలని కించపరిచే రైటు, వాళ్ళ మనోభావాలను కించపరిచే రైటు మీకు లేదు, ఖచ్చితంగా లేదు. ఇప్పుడు మీరు నాస్తికులని చెప్తూ ఉన్నారు, మీకు ఆయా రకాల మతాల్లోని ఏదో ఒకటి మీకు మాట్లాడాలని ఉంది, టార్గెట్ చేయాలని ఉంది. అప్పుడు ఏం చేయాలి? మీరు నాస్తికులు కదా, అన్ని మతాల్లోని లొసుగుల గురించి మాట్లాడాలి. ఎందుకు కేవలం ఒక హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఏ రోజు ప్రకాష్ రాజు కానీ, నువ్వు కానీ క్రిస్టియానిటీ గురించి కానీ, ఇస్లాం గురించి కానీ, సిక్ గురించి కానీ, జైన్ గురించి కానీ ఎందుకు మాట్లాడలేదు? ప్రకాష్ రాజు పులకేసి ప్రశ్న. ఇంకా చాలామంది వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి సైకోలు, ఇలాంటి శాడిస్టులు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు కేవలం హిందూ మతాన్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు? హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే నేను చెప్పన అస్సలు నిజం. మీరు లోపల పూజించేది యేసుక్రీస్తుని, మీరు లోపల చదివేది బైబిల్ని. నరాన హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన విషాన్ని నింపుకున్నారు మీరు. అన్య మతస్థులు, నాస్తికులు అనేది కేవలం ముసుగు మాత్రమే మీకు. నాస్తికులు అన్న ముసుగులో మీరు హిందూ మతం పైన, హిందూ దేవతల పైన విషయం చెబుతూ ఉన్నారు. ఇది పచ్చి నిజం కాదా? నువ్వు మగాడవైతే సమాధానం చెప్పు. నువ్వు నాస్తికుడు అయ్యి కేవలం హిందూ దేవుళ్ళనే, హిందూ మతాల్ని మీరిద్దరూ, మీలాంటి మరికొంతమంది ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నేనున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఏ రోజైనా సరే ఇస్లాం గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడానా? ఏ రోజైనా సరే క్రిస్టియానిటీ గురించి ఒక్కరోజు తప్పుగా మాట్లాడానా? ఏ రోజైనా సరే హిందూ మతం గురించి ఒక్క మాటనే తప్పుగా మాట్లాడానా? ఆయా దేవుళ్ళ గురించి కానీ చాలా సందర్భాల్లో చాలా అంశాల గురించి మాట్లాడాను నేను. ఏ రోజైనా మాట్లాడానా? నాకు అన్ని మతాలు సమానమే, సర్వ మతాలని కూడా గౌరవించే మనస్తత్వం నాది. ఆ మతాన్ని కూడా మన మతమే, ఆ దేవుడు కూడా మన దేవుడే, ఆ మతంలోని కూడా నా సోదరులే, నా తమ్ములే, నా అన్నలే, అక్కలే, చెల్లెమ్మలే అనుకునే మనస్తత్వం నాది. ఏ రోజు కూడా జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని, టీవీ ఛానల్ని అడ్డం పెట్టుకుని ఒక మతం పైన విద్వేషాన్ని చిమ్మలేదు. నాకందరూ సమానమే. నా ముస్లిం సోదరులు, నా క్రిస్టియన్ సోదరులు, నా హిందూ సోదరులు, అక్కలు, చెల్లెమ్మలు అందరూ సమానమే. అది నేను పాటించే జర్నలిజం విలువలు. ఒక్క వీడియో చూపించిన నేను ఒక మతాన్ని కించపరిచినట్లు, ఒక మత విశ్వాసాలను కించపరిచినట్లు, ఒక మతానికి సంబంధించిన దేవుణ్ణి కించపరిచినట్లు ఒక్క బయట చూపించినా సరే నేను ఇప్పుడే టీవీ5కి రిజైన్ చేసి వెళ్ళిపోతా. భవిష్యత్తులో ఎక్కడ కూడా కనిపించను. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు, విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఈ పులకేసి ప్రశ్న లాంటి వాళ్ళు, వీళ్ళ టార్గెట్ మతాల మధ్య చిచ్చు పెట్టడమే. ఇప్పుడు నా మిత్రులు అందరూ ఉన్నారు, కమ్మ, కాపు, రెడ్డి, మాల, మాదిగ, లంబాడి, ముస్లిం అందరూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళని కాదు, వాళ్ళతో పాటే కలిసి చదువుకున్నా, వాళ్ళతో పాటే కలిసి పెరిగా, ఇప్పటికీ వాళ్ళతో పాటే ఉంటా. ఎప్పుడైనా ఊరికి వెళితే వాళ్ళని కలుస్తా. నా ఫ్రెండ్ రమేష్ క్రిస్టియన్, నా ఫ్రెండ్ ఇమ్రాన్ ముస్లిం. నేను గుడికి వెళ్తా, వాళ్ళు చర్చికి వెళ్తాడు, ఇంకొకరు దర్గాకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే మేము అందరం ఒక చోట కలుస్తాం, ఒక చెట్టు కింద కలుస్తాం. అదేంటిది? స్నేహం అనే చెట్టు కింద కలుస్తాం. సోదరులం, సోదర భావం అనే చెట్టు కింద కలుస్తాం. అక్కడ అందరం ఒకటే. ఇదిరా నేర్పాల్సింది సమాజానికి, ఇదిరా చెప్పాల్సింది సమాజానికి. ఇలా కలిసి మెలిసి ఉంటున్న వాళ్ళ మధ్య మీలాంటి వాళ్ళు విషపురుగులు, చీడపురుగులు, పేడ పురుగులు అవి కూడా సిగ్గుపడతాయి, చుచ్చు పెడతా ఉన్నారు. అందుకనే ప్రకాష్ రాజును పాకి అన్న, నువ్వు కూడా పాకివే. నాకు ఆ తర్వాత అనిపించింది, అరే ఆ పనులు చేసే వర్గం కూడా ఒకటి ఉంది కదా, అరే వాళ్ళతో పోల్చానేంటి వీళ్ళని, వీళ్ళు ఇంకా హీనాతిహీనం కదా, డ్రైనేజీలో ఉన్న చెత్త కదా, మురుగు కదా వీళ్ళు, వాళ్ళు ఇంకా గౌరవప్రదమైన వృత్తి, మనల్ని అనారోగ్య బారి నుంచి కాపాడుతూ ఉన్నారు. ఆ వృత్తిని చేసి, ఆ చెత్తను ఊడ్చి, ఆ మురుగును ఊడ్చి వాళ్ళతో పోల్చారంటే కొంచెం ఫీల్ అయ్యా కూడా నేను. వాళ్ళంటే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంది, బట్ వీళ్ళంటే మాత్రం లేదు. ఎంత మీ మీద వీడియో చేయాలంటే, మీ బతుకులు బయట పెట్టాలంటే చెప్పు. బట్ నా టైం వేస్టు,
అలాగే మరో నేత్రం టీవీ5 ప్రేక్షకుల టైం కూడా బెస్ట్. అందుకనే పట్టించుకోవట్ల. కుక్కలు మురుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ కుక్క మీద ఒక రాయన్న వేయాలి కాబట్టి ఇదిగో ఒక రాయేస్తా ఉన్నా అంతే. సో ప్రకాష్ రాజుకు సంబంధించి కేసులైతే నమోదైనవి. భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ సభ్యులు, బోర్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్, ఆయన ఆల్రెడీ నోటీసులు పంపారు. 100 కోట్ల పరువు నష్టం దావా కింద ప్రకాష్ రాజుకి లీగల్ నోటీసులు. వారం రోజుల్లోపు హిందూ సమాజానికి, హిందూ సమాజం కన్నా ఈ దేశానికి ప్రకాష్ రాజు క్షమాపణలు చెప్పాలి. చెప్పకపోతే 100 కోట్ల పరువు నష్టం దావా మేము కోర్టు ద్వారా ఎదుర్కొంటాము అని చెప్పేసి ఆయన లీగల్ నోటీసులు పంపాడు. మరి రెస్పాండ్ అవుతాడా లేదా ప్రకాష్ రాజు చూడాలి. అంటే సైకో కదా, కొన్ని విషయం మీద రెస్పాండ్ కాడు అని నేను అనడం లేదు. కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉన్నారు. ప్రకాష్ అంటే చాలా రెస్పెక్ట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాం, విలక్షణ నటుడు, ఎన్నో పాత్రలు చేశాడు, అవార్డులు వచ్చినాయి, రెస్పెక్ట్ ఉంది. బట్ దేశం జోలికి వస్తే, ధర్మం జోలికి వస్తే, దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రకాష్ రాజ్ అయినా, పులకేసి ప్రశ్న అయినా ఒక జర్నలిస్ట్కి ఇంతే. అందరూ సమానమే జర్నలిస్ట్ కింద. సో అది ఏం సమాధానం చెప్తాడో చూడాలి. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్ సినిమాలు బ్యాన్ చేయాలి, ప్రకాష్ రాజ్కి పాత్రలు ఇవ్వకూడదు, బ్యాన్ ప్రకాష్ రాజ్ అని కూడా హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతూ ఉంది. బ్యాన్ చేస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఓకే, తన వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, నటన అనేది వేరు, తను ఆచరించే పాటించే పార్టీలు, వ్యవహారాలు, సిద్ధాంతాలు వేరు. దానికి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఎక్కడో చోట ఒక నైతికత అనేది ఉండాలి. ఖచ్చితంగా నైతికత అనేది ఉండాలి. అతనికి బుద్ధి రావాలి. ఆల్రెడీ టాలీవుడ్లో ఇంతకుముందే నిర్మాతలను వేధించాడని మామూలు కంప్లైంట్లు కాదు మనోడి మీద, బొచ్చుడు కంప్లైంట్. వాళ్ళని గెలికాడు, వీళ్ళని గెలికాడు, ప్రొడ్యూసర్లను వేధించాడు, డబ్బులు తీసుకుని సినిమాకి రావట్లేదు, షూటింగ్ రావట్లేదు, ఇలా రకరకాలుగా వచ్చినాయి. టాలీవుడ్ బ్యాన్ వేసింది. టాలీవుడ్ చరిత్రలో ఇన్నిసార్లు బ్యాన్ ఎదుర్కొంది ప్రకాష్ రాజ్ ఒక్కడే. సో మరొకసారి బ్యాన్ విధించాలని డిమాండ్లు అయితే వెలువెత్తుతూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీళ్ళ పళ్ళు ఎవరు రాలగొడతారు. ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది. ఆ కుక్కలకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పిచ్చి కుక్కల్ని పట్టుకుంటారు, పిచ్చి కుక్కలు వెనక్కిస్తారు, బోల్లో ఎక్కిస్తారు. ఇవిడపైన ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపైన, పరువు నష్టం దావాపైన, బ్యాన్ ప్రకాష్ రాజ్, ఈ అంశాలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రిస్టియన్, ముస్లిం, హిందూ, భాయ్ అందరూ సమానమే. దయచేసి ఇలాంటి వాళ్ళ వల్లో పడకండి. ఒక మతం పైన మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నారు, ఒక విద్వేషాన్ని మిమ్మల్ని నింపుతూ ఉన్నారు, మన ఐకమత్యాన్ని దెబ్బగొట్టాలని చూస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఆ వీడియోల కింద సూపర్ భాయ్, అది భాయ్, ఇది భాయ్, ఆ మతాన్ని బాగా తిట్టావు, ఈ దేవుడిని బాగా తిట్టావు, వద్దు. సైకోల్ని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. ఇప్పుడే పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.